భాస్కరరాయల వారిని అడిగాడు, అయ్యా మీకు నేను ఏం చేసి పెట్టాలని అడిగాడు. ఆయన అన్నారు, కృష్ణానదిని నేను వేసుకున్న కుటీరం ఎదురుగుండా ప్రవహించేటట్టుగా దిశ మార్చన్నారు. ఆయన అన్నాడు, ఎందుకు కృష్ణానది మారడం అని అడిగాడు. నీకు తృచార్ఘ్య విధానంలో నేను పూజ చెయ్యాలన్నారు. ఎందుకు పూజ చేయడం? నేను ఒకటికి మాటిచ్చాను, చంద్రసేన జాధవుడి యొక్క కుమారుడు నపుంసకుడు పురుషుడు కావాలి, దానికోసం నది ఎందుకు మారడం? ఆ నది మారితే నాకు అర్ఘ్యం ఇస్తారు, అర్ఘ్యం ఇస్తే నేను తృప్తి పొందుతాను, తృప్తి పొందాక ఏం కావాలంటాను, మీరు అది అడుగుతారు, అంతే కదా, అదే ఇచ్చేస్తాను ఇప్పుడే, నదిని ఎందుకండి మార్చడం అన్నారు. ఆయన అన్నాడు, నాకు నేను చేతకాని వాడిని అనుకున్నావా? నేను పూజించకముందే నువ్వు ఇస్తే పుచ్చుకోవడానికి బిచ్చగాడినా? నేను అడిగింది చెయ్యి, నదిని కుటీరం ముందు నుంచి ప్రవహింప చెయ్యి అన్నాడు. ఆయన అన్నారు, అది నేను చెయ్యకూడదండి, నియమం ఉంటుంది లోకంలో. బ్రహ్మగారు ఈ సృష్టి చేసినప్పుడు నదులు ఎటు ప్రవహించాలో, నదములు ఎటు ప్రవహించాలో నిర్ణయం చేశారు. ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు. కాబట్టి అది విడిచిపెట్టేసేయండి. మీకెందుకు, మీరు కోరినట్టుగా నేను చంద్రసేన జాధవుడి యొక్క కుమారుణ్ణి పురుషుణ్ణి చేస్తానన్నారు. కాదు, నది యొక్క దిక్కు మారుస్తావా మార్చవా? మార్చనంటావా చెప్పు. ఇక ఈ లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన విధానము లేకుండా శాపం ఇస్తానన్నారు. అంతటి సూర్యుడు భయపడ్డాడు. తలుచుకుంటే అంతా చేయగలడు భాస్కరరాయల వారు. సాధన చేత, తపస్సు చేత ఏ స్థితిని పొందారో చూడండి మహాత్ములు. ఆయన అన్నాడు, మీరు కోరినట్లే కృష్ణానది మీ ముందు నుంచి ప్రవహిస్తుంది, అలాగే నన్ను తృచార్ఘ్య విధానంలో తృప్తిపరచండి, అప్పుడే మళ్ళీ వచ్చి మీ కోరిక తీరుస్తా. కానీ అలా మార్చకూడదు కదా నది యొక్క ప్రవాహాన్ని. అందుకని మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం నది ఇటు ప్రవహిస్తుంది, తర్వాత నది మళ్ళీ యథారూపానికి వెళ్ళిపోతుంది, మీకు తృప్తేనా అన్నాడు. అలా ప్రవహింపచేయమన్నారు. అప్పుడు నది ఆయన కుటీరం ముందు నుంచి వచ్చింది. ఇప్పటికీ భాస్కరరాయల వారు కోరినందుకు కృష్ణానది ఆయన పర్ణశాల ముందు నుంచి వెళ్ళింది అనడానికి ఇసుక పర్రలు సాక్ష్యం చెప్తాయిట. తర్వాత మళ్ళీ సూర్యుడు ఆయన పట్ల ప్రసన్నుడయ్యాడు ఆయన చేసిన తృచార్ఘ్య విధానానికి. ఏం కావాలన్నాడు. చంద్రసేన జాధవుడి కుమారుణ్ణి పురుషుణ్ణి చేయమన్నాడు. ఆ పిల్లవాడు పురుషుడైపోయాడు. మహారాజు సంతోషించి ఆయనకు అగ్రహారాలు ఇచ్చాడు. ఆ అగ్రహారాలన్నీ చింత చెట్లతో ఉంటాయి. ఆయన వాటిని బ్రాహ్మణులకు ఇచ్చేశారు. ఇచ్చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడ పండినటువంటి చింతపళ్ళు, చింత చెట్లకి కాసిన కాయలు 1 రూపాయి కోరుకోకుండా తమ కొరకు వాడుకోవాలి, లేదా ఇతరులకు దానం చేయాలి తప్ప ఎవడైనా ఇందులో 1 రూపాయి కోసం ఒక్క చింతకాయ ఇచ్చినా సరే అందులో పురుగులు ఉంటాయని శాపం ఇచ్చారు. ఇప్పటికీ 1 పావలా పుచ్చుకుని చింతకాయ ఇస్తే అందులో పురుగులు ఉంటాయిట. కోసి ఎవరికైనా ఇస్తే చింతకాయ బాగుంటుంది. భాస్కరరాయల వారికి ఇచ్చినటువంటి వరం అని చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.